హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను వచ్చేసి మామిడికాయ పులిహోర చేయబోతున్నాను. ఈ సమ్మర్లో మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది కదా, ఇలా పులిహోర చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మామిడికాయ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా, అందరికీ చాలా ఇష్టం. వెరీ వెరీ స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఒక బాండి తీసుకుని దానిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇంకా నువ్వులు హాఫ్ స్పూన్ వేసుకోండి. కొలత కావాలనుకుంటే వేసుకుని కొంచెం లైట్గా వేయించుకుని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక బాండి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుని వేరుశనగ పప్పులు వేసుకుందాము, అలాగే శనగపప్పు వేసుకుందాము, అలాగే ఆవాలు వేసుకుందాము, అలాగే జీలకర్ర వేసుకుందాము. పోపు దినుసులు అన్నీ వేసుకుని ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాము, అలాగే ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాం, అలాగే కరివేపాకు వేసుకుని మనము ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నేను మామిడికాయని తీసుకుని తురుముకుని పెట్టుకున్న దాన్ని మనం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ కూడా ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుని అలాగే సాల్ట్ 3 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. మీ అభిరుచికి తగినట్లు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని మనము 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని మనం మొత్తం కలుపుకుందాము. ఫైనల్లీ మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్.